ఓ అన్నగారు, మీరా? ఏమే సడన్ గా ప్రత్యక్షమైనారు? ఎందుకో? చెయ్యాల్సిన అడ్డమైన పనులన్నీ చేసేస్తూ ఏమీ ఎరుగని నంగలాచిలా మాట్లాడకు జగ్లాగ్. అన్నగారు, మీరేమంటా ఉన్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏం చెప్పాలనుకుంటా ఉన్నారో అది సూటిగా చెప్పండి. సూటిగా ముక్కు సూటిగా అడుగుతున్నా, సమాధానాలు చెప్పు. అడగండి. డ్రగ్స్ అమ్ముతూ యువతను భ్రష్టు పట్టిస్తున్న ఆ కొండారెడ్డి గారు చిన్నపిల్లాడా? ఓ సదా, ఆ పిల్లాడేదో తెలుసో తెలియక ఉడుకు రక్తంతో చేశాడులే అన్నగారు. మళ్ళీ పిల్లాడంటావు? చిచి, తెలుగు జాతి ఇలా డ్రగ్స్ తో నిర్వీర్యమైపోతుంటే, కొందరు సన్నాసులు విద్యార్థుల్ని చెడగొడుతుంటే వాళ్లను మందలించాల్సింది పోయి వెనకేసుకురావడానికి సిగ్గులేదటయ్యా. అలా సిగ్గుపడితే రాజకీయం ఎలా చేస్తామన్నగారు? ఆ సిగ్గు ఎక్కువ చిన్నప్పుడే వదిలేసినాను, స్కూల్లోనే. 5 సంవత్సరాలు నువ్వు దోచుకున్న దోపిడీకి నిన్ను ప్రజలు సీఎం సీటు నుండి తప్పించినా నీకు బుద్ధి రాలేదు. రాజకీయ నాయకులు తప్పులు చేయడం సహజము, గెలిపోవటములు కూడా సహజమే కదా అన్నగారు. మీకు తెలియదేముంది? బాగా పరితగించావు. నీ వల్ల తెలుగు జాతి పేరు ప్రఖ్యాతలు మంట కలిసిపోయాయి. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి పంపేసిన దుర్మార్గుడవి నువ్వు. ఇదిగో అన్నగారు, నోరు బారేసుకోకండి. ఏదో నాకు తెలిసింది చేసినాను. సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాను కదా మీలాగే. చీనోర్మి, నువ్వు నాతో పోల్చుకుంటావా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఊర కుక్కల్లా ఎగబడి దౌర్జన్యం చేసిన మీ నాయకులు, పంది కుక్కుల్లా ప్రభుత్వ సంపదను దుబ్బి చిన్న మీ మంత్రులు, వాళ్ళందరినీ ఉసిగొల్పుతూ అందిన కాడికి దోచుకున్న పెద్ద తిమింగలానివి నువ్వు. ఇదిగో అన్నగారు, ఈడ ఎవ్వరు పతితులు లేరు. అందరూ ప్రజల సొమ్ము దోచుకునేవారే. పచ్చ కెమెరాల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీకు అలాంటి బుద్ధి ఉంది కాబట్టే అందరినీ అంటున్నావు. ఏమయ్యా, అసలు నీ వెనక ఉన్న బ్యాచ్ ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా? నాకు తెలియదేముంది? నా అభిమానులు, నా పార్టీ కోసం పనిచేసే సౌమ్యులు, మృదు స్వభావులు, ఆత్మీయులు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు. గేడిత గుడ్డేం కాదు. నీ వెనక ఉన్నది రౌడీలు, తాగుబోతులు, తిరుగుబోతులు, కామాందులు, కేడీలు, పోకిరీలు, జులాయి వెదవలు, గోండాలు, బూచుగాళ్ళు, గంజాయిగాళ్ళు, దొంగలు, గజ దొంగలు, ఘరానా దొంగలు, నిషానీగాళ్ళు, అవకాశవాదులు, చిల్లరగాళ్ళు, కంత్రీగాళ్ళు, కషాయిగాళ్ళు. అబ్బాబాబాబాబాబా, నా చెవులు పగిలిపోతా ఉన్నాయి. ఆ బేసు వయసు తగ్గించండి బాబోయ్. అయినా పార్టీ అన్నాక అన్ని రకాల వాళ్ళు ఉంటారులే అన్నగారు. అన్నగారు అని నీలాంటి సైకో అంటుంటే నాకు కంపరంగా ఉంది. మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ నీలాంటి చెడు చేసేవాడిని మాత్రం వదిలిపెట్టకూడదు. అంటే ఏం చేస్తారు? బొక్కలో వేస్తారా? నా ఆస్తులు లాక్కుంటారా? లేక నా నోరు మూయిస్తారా? అవి ఏం చేస్తారు? ఏం బెదిరిస్తా ఉన్నారా ఏమి? ఇదిగో చూడు శవాలరెడ్డి, సొంత తల్లిని చెల్లిని గంటేసి, బాబాయిని సఫా చేసి పారేసి నీచమైన రాజకీయాలు చేస్తూ తప్పు చేయడమే కాకుండా నేనెంతగానో కాపాడుకుంటూ వచ్చిన నా తెలుగు జాతిని నానా ఇబ్బందులు పెడుతున్నావు. ఇది నీకు అస్సలు మంచిది కాదు. నువ్వు రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు. అవును, మేము ఇలాగే ఉంటాం. రౌడీజం చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, గంజాయి బ్యాచ్ని పెంచి పోషించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాం. మా ఇష్టం అది. దమ్ముంటే మమ్మల్ని ఆపుకోండి. మేము మాత్రం ఈ రాష్ట్రాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టము. దోచుకోవడానికి దాచుకోవడానికి అలవాటు పడ్డ మీ సైకో బ్యాచ్ కి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. అదే మీ తరం కాదు. కూటమి లాంటివి 10 ఏర్పడినా నన్నేం పీకలేరు. ఒకసారి లాగిపెట్టి కొడితే 11 వచ్చి ప్రతిపక్షం కూడా రాకుండా పోయావు. ఈవీఎంల కుట్రలేదంతా. 2029లో నేనే సీఎంని. అప్పుడు ఆడిస్తా ఒక్కొక్కడికి రప్ప రప్ప రౌడీ రాజకీయాలు. నువ్వేం చేసినా చెల్లడానికి ప్రజలే చేతగాని వాళ్ళు కాదు. వారికి ఉండే ఓటు అనే ఆయుధంతో ఈసారి కొట్టే దెబ్బకి నువ్వు ఒక్క సీటు కూడా రాకుండా మాడి మటాష్ అయిపోతావు. సినైనా